Hi everyone, welcome to our channel Learning Minds. In this video, I want to solve some more problems based on the profit and loss. Here the question is, a trader purchases 70 kg rice bag for 175 rupees and he sold it as the rate of 2.75 per kg. Find the percentage gain or loss. In this question, 70 kg rice bag cost price is 175 rupees and 1 kg selling price is equal to 2.75 rupees. So from this information we need to find it is a profit percentage or loss percentage. Here the given information is cost price of 70 kg rice is equal to 175 rupees and selling price of 1 kg rice is equal to 2.75 rupees. So we know about 1 kg selling price. So from and 70 kg cost price. So from this cost price, manam 1 kg cost price find out chedam. That is 1 kg rice cost price is equal to 175 divided by 70. సో ఇక్కడ నుంచి మనం పర్ కేజీ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 1 కేజీ సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సో 1 కేజీ కాస్ట్ ప్రైస్ 1 కేజీ సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సింప్లిఫై దిస్. One time and 4 times. This is 3 times, 5 times. In 7, this is 5 times and 2 times. So 1 kg rice cost price is equal to 5 by 2, that means 2.5 rupees. సో మనకి 1 kg రైస్ బ్యాగ్ కాస్ట్ ప్రైస్ తెలుసు, 1 kg రైస్ బ్యాగ్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు. మనం దీని నుంచి ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ లాస్, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ ప్రాఫిట్. మనకి 1 kg రైస్ బ్యాగ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 kg రైస్ బ్యాగ్ కాస్ట్ ప్రైస్. సో ఇది 2.5, ఇది 2.75. సో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇచ్చిన క్వశ్చన్లో ఎయిదర్ ఇట్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ అయితే లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ కాబట్టి మనం పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. So we know about profit, cost price into 100. Simplify, substitute the values. Profit means selling price minus cost price. That is 2.75 minus 2.5 divided by cost price. That is 2.5 into 100. ఇది మనం పర్ కేజీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో పర్ కేజీ ఫైండ్ అవుట్ చేస్తే మనం బల్క్ అమౌంట్ కూడా ఈజీగా 1 kgకి ప్రాఫిట్ వస్తే బల్క్ ఆఫ్ అమౌంట్ కూడా మనకి ప్రాఫిటే వస్తుంది. సో హియర్ సింప్లిఫై దిస్. 0.25 డివైడెడ్ బై 2.5 ఇంటూ 100. అగైన్ 25 బై 2.5. సో ఇక్కడ 10తో నేను మల్టిప్లై చేస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు 250 డివైడెడ్ బై 25. దట్ మీన్స్ 10%. సో మనకి పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ is equal to 10%. This is the answer. మనకి 70 kg రైస్ బ్యాగ్ని 175 రూపీస్కి కొని 1 kg పర్ కేజీ 2.75కి అమ్మితే we get the profit of 10%. Here the question is 400 mangoes bought at the rate of 125 per 100 and they were sold at a profit of 100 rupees. The selling price per a dozen mangoes is equal to. So in this, the given information is
400 మ్యాంగోస్ తీసుకున్నాం. 400 మ్యాంగోస్, 100 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ ఇస్ 125 రూపీస్. ఆ కాస్ట్లో మనం 400 మ్యాంగోస్ తీసుకుని వాటిని సెల్ చేసినప్పుడు వీ గాట్ ద ప్రాఫిట్ ఆఫ్ 100 రూపీస్. సో వీ నీడ్ టు ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ మ్యాంగోస్, దట్ మీన్స్ 12 మ్యాంగోస్. సో హియర్ cost price of 400 mangoes is equal to, we don't know, but cost price of 100 mangoes is equal to 125 rupees. So from this we can easily calculate the 400 mangoes. So that is equal to 400 mangoes is equal to 125 into 4, that means 500 rupees. So from the given information we found the 400 mangoes cost price, that is 500 rupees. మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 500కి కొన్న మ్యాంగోస్ని సెల్ చేసినప్పుడు అంటే అమ్మితే we got the profit of 100 rupees. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్ we know, that is equal to selling price of 400 మ్యాంగోస్ ఇస్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 400 మ్యాంగోస్ని 500కి కొన్నాం, అమ్మినప్పుడు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందన్నారు. సో 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్. 500 ప్లస్ 100, సో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ కింద తీసుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్ ఇస్ ఈక్వల్ టు 600 రూపీస్. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ మ్యాంగోస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ మ్యాంగోస్ కావాలంటే ఫస్ట్ మనం 1 మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ దిస్. సో 400 మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్. సో 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 600 బై 400, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 రూపీస్. సో 3/2 రూపీస్ 1 మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3/2 రూపీస్. మనకి డజన్ మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ కావాలి. డజన్ మ్యాంగోస్ ఈజ్ నథింగ్ బట్ 12 మ్యాంగోస్. 12 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. 12 మ్యాంగోస్, డజన్ మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. సో హియర్ ఇన్ ఏ గివెన్ ఇన్ఫర్మేషన్ మనకి 100 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు 125 రూపీస్ అని. దాంట్లో సో ఆ కాస్ట్తో మనం 400 మ్యాంగోస్ తీసుకున్నాం. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. 100 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ ఇస్ 125. సో ఇంటూ 4 వి గాట్ ద 500, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్న ఈ 400 మ్యాంగోస్ని 100 రూపీస్ ప్రాఫిట్కి అమ్మాం. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సో 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మనకి, అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సో మనకి కాస్ట్ ప్రైస్ ప్లస్ 100 చేస్తే 600, దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్. సో 400 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు మనకి. వీ నీడ్ టు ఫైండ్ ద డజన్ మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ 1 మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. సో 600 బై 400 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నా ఇట్ ఈస్ ఓకే, బట్ నేను సింపుల్గా ఉంటుందని ఇలానే వదిలేసాను. సో 3/2 రూపీస్. నెక్స్ట్ 12 మ్యాంగోస్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 12 మ్యాంగోస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1 మ్యాంగో కాస్ట్ వినో 3/2 ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 18 రూపీస్. సో ఈచ్ మ్యాంగో 18 రూపీస్కి అమ్మితే మనకి 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది టోటల్ 400 మ్యాంగోస్ పైన. హియర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, a man sells an article at a loss of 10%. If he had received 9 rupees more, he would have gained 12.5%. The cost price of an article is. The given information is, first manam 100 rupees cost price this is a assumption case. So ila తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి 10% లాస్ వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ కేసులో అంటే దీనికి ఇప్పుడు అమ్మిన కాస్ట్కి మనం 9 రూపీస్ యాడ్ చేస్తే 12.5% ప్రాఫిట్ వచ్చింది. సో అగైన్ 12.5 112.5.
ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాల్యూకి నెక్స్ట్ వచ్చిన వాల్యూకి డిఫరెన్స్ ఈజ్ 9 రూపీస్. అంటే 9 రూపీస్ యాడ్ చేస్తే ఈ పర్సంటేజ్ డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది. సో హియర్ 112.5 minus 90 ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. సో 9 రూపీస్ యాడ్ చేసిన తర్వాత ఈ ప్రాఫిట్ వచ్చింది. బిఫోర్ ద వాల్యూ మనకి ఈ లాస్ వచ్చింది, 10% లాస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5% ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. సో మనకి 22.5% ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. మనకి 100% వస్తే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 100% ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ హియర్. ఫ్రమ్ దిస్ మనం 1% క్యాలిక్యులేట్ చేయగలం. సో 1% ఈజ్ ఈక్వల్ టు 9/22.5. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే సో 90 డివైడెడ్ బై 225. దీన్ని ఇక్కడ సింప్లిఫై చేయట్లేదు. సో 1% ఈజ్ ఈక్వల్ టు 90/225. మనకి 100% కావాలి. సో 100% ఈజ్ నథింగ్ బట్, సో 1% ఇంటూ 100 చేస్తే మనకి 100% వస్తుంది. సో 1% వాల్యూ ఈజ్ 90/225 ఇంటూ 100. సో మనం ఇప్పుడు ఆ ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయాలి. 90/225 ఇంటూ 100. 4 times 10. So 100% is equal to 40 rupees. So cost price here is equal to 40 rupees.